తెలుగుదేశానికి ఊడికం చేయడమే మీ జీవితంగా చేయండి. మేము ఎవరికి ఊడికం చేయట్లా, ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసాం, మంచి పరిపాలన అందించాం. మేము 5,000 ఇస్తే మీరు 10,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తే మీరు 20,000 ఇస్తాం, మేము ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణిస్తాం. కీర్తన గారు బస్సు ఎక్కారా ఈ 2 నెలల్లో? ఎప్పుడన్నా ఉచితంగా ఇచ్చారా బస్సులో? ఏమ్మా 1,500 వచ్చినాయా నీకు కీర్తన గారు? అమ్మ మీ పిల్లకి 2 3 ఇద్దరుంటే నీకు 15,000, నీకు 15,000, మీ ఇద్దరికి 15,000 30,000 వచ్చినాయా? అమ్మకి 100 వచ్చిందా అమ్మ? మీకు 1,500 వచ్చిందా కీర్తన గారు? బస్సులో ఫ్రీగా ఎక్కారా? ఏమా ఎక్కారా? మరి మీ నియోజకవర్గంలో అంటే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. ఏమా ఇచ్చారా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఆ 10 సంవత్సరం ఇస్తారా? వీటన్నిటికి సమాజం 50 సంవత్సరాలు దాటిన మీ మదర్ గారికి 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ ఇచ్చారా? జూన్ లో ఇచ్చారా? జూలైలో ఇచ్చారా? ఆగస్టులో? వీటన్నిటి గురించి అడిగితే ఈ చర్చ పక్కదోవ పట్టాలి కాబట్టి ఎక్కడికక్కడ దాడులు. నిన్న నంద్యాలలో జరిగితే దాని మీద మనం మాట్లాడాం. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే జనసేనలనే కొట్టినా తట్టినా దిక్కు దివానం లేదు. ఇసుక దోపిడీ దొరుకుతా ఉంది పక్క. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడండి. నాదొక ప్రశ్న. గతంలో మీ పాలనలో ఉన్నప్పుడు అక్రమంగా అరెస్టులు చేశారు, స్టేషన్లకు తీసుకెళ్లారు, ఎంపీ స్థాయి వ్యక్తులకే 3rd డిగ్రీ చేశారని. కానీ ఇప్పుడు వీళ్ళ పాలనలో నిజంగా కక్ష సాధించాలి, లేదా వెంకటరెడ్డినో ఒక నాగార్జున యాదవ్ ఒక ఎక్స్నో ఒక వేయినో తీసుకెళ్లి లోపల పడియాలంటే పెద్ద కష్టమా? ఎందుకు మీకు నోటీసులు ఇటు వదులుతున్నారు? మిమ్మల్ని తీసుకెళ్లేరా? 3rd డిగ్రీ ఉపయోగించలేరా? కేసులు పెట్టలేరా? అరెస్టులు చేయలేరా? నేను ఇందాక వాళ్ళకి చెప్పింది తెలుగులో అని చెప్పే వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేయను. నాకు పెద్ద ఇంగ్లీష్ హిందీ రాదు, తెలుగే వచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేను పోస్ట్ పెట్టుంటే డేట్ ఉంటది కదా. ఇదిగో కాదండి, ఆ నోటీస్ ఎందుకు ఇస్తారంటున్నాను? మిమ్మల్ని ఎత్తాలంటే ఏదో రకంగా ఎత్తేస్తారు కదా మీ భాషలోని. నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళకి రీజన్ లేదు. అరే అరెస్ట్ చేయడానికి రీజన్ ఉండాలి ఏంటండి? ఈ రోజుల్లో అరెస్ట్ చేయడానికి అధికార పార్టీ అనుకుంటే, ఒక కానిస్టేబుల్ అనుకుంటే అరెస్ట్ చేయడానికి ఏముంది? పెద్ద కష్టమా నిజంగా మిమ్మల్ని లేపాలి అంటే, తీసుకెళ్ళాలి అంటే? అలా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. కొన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటది. మళ్ళీ చెప్తున్నా కదా, కొన్ని రోజులు మీ డిబేట్లకు అటెండ్ కాకుండా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒక్క కేసుతో ఆగదని మళ్ళీ చెప్తున్నా కదా. ఈ ఒక్క కేసుతో ఆగదు. 2 నెలలే కదా సార్ అయ్యింది. నాకు అధికారంలోకి వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన 3-4 రోజులకి ఇచ్చారు సార్ నాకు నోటీస్ వచ్చి. 3-4 రోజులకి. అవునండి, నేను అదే అంటున్నాను. నోటీసులు ఎందుకు ఇస్తారు? కావాలంటే అరెస్ట్ చేసి మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు కదా అంటున్నాను. నేను ఎవరిని మర్డర్ చేయలేదు కదా నన్ను అరెస్ట్ చేయడానికి. వాళ్ళు పెట్టిన పోస్ట్ నిజంగా. అరే కేసు పెద్ద కష్టమా? వెంకటరెడ్డి గారు చాలా అమాయకంగా మాట్లాడకండి. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, సెక్షన్ లేడు పెద్ద కష్టమా తలుచుకుంటే? తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే ఏది కష్టం కదా సార్. మరి మీరు ఎవరు అనుకున్నా అంతే కదా. నేను అదే అంటున్నాను, మిమ్మల్ని కావాలనుకుంటే అలా ఎందుకు ఇస్తారు నోటీస్? ఈ పాటికి మీరు ఇంకా జైలుకి వెళ్ళలేదుగా అంటున్నారు. కొన్ని రోజులు బయట ఉన్నాను సార్, రావద్దే మీ డిబేట్లకి. తర్వాత ఎటు కొన్ని నెలలు జైల్లో ఉండాలి కదా సార్. ఫిక్స్ అయిపోయారా జైలుకి వెళ్ళడానికి? అప్పుడే ఏంటి మీరు జైలుకి వెళ్ళలేదంటే అట్లా పంపిస్తారు కదా. 4 నెలలు కాకపోతే సంవత్సరం కాదండి. మీకేమైనా థ్రెట్ కాల్స్ అవి వస్తున్నాయా? నేను కొడతామనో, లేకపోతే నీకు 3rd డిగ్రీ తప్పదనో ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? పరిస్థితి సార్. యారా ఎప్పుడు వస్తున్నావు డిబేట్ కి? యారా నీకు ఇంకా రాలేదా? డిబేట్ కి రారా, కొట్టపోతే నేను అడుగు, స్టూడియో బయట కొడతాం. ఇవన్నీ రోజు ఉంటానే ఉంటాయి సార్. ఆ పిల్లలు మాట్లాడేవి అవన్నీ వాటి గురించి కూడా ఆలోచించే టైం లేదు. కానీ ఒకటి స్పష్టంగా నేను అంటున్నా అంటే, ఈ రోజు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని అలా అంటున్నారు కదా. అవునవును, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నా. ఎందుకంటే రోజుకు ఒక రేపు జరుగుతుంది. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆంధ్రాలో. రోజుకు 10ల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆఖరికి నెదర్లాండ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రావద్దు. ఓన్లీ వెంకటరెడ్డి గారిని మాత్రం పిలిచారా? మమ్మల్ని ఊరికినే కూర్చొని చూడమంటున్నారా? మీ ఇద్దరికి సమాధానం ఆయనే కదండి చెప్పాలి. అది మీరు ఆలోచించాలి కదా. మీ ఇద్దరు ఒకటే పార్టీ కదండి. కాదు, మీ ఇద్దరు ఒకే ప్రభుత్వం కాబట్టి మీరిద్దరు దానికి సమాధానం చెప్పాలి కీర్తన గారు. అదే ఆయన మాట్లాడిన తర్వాత మీరు ఎంతసేపు మాట్లాడాలనుకుంటారంటే మీరు అంతసేపు మాట్లాడండి. ఏంటి టైం చాలా, మనోహర్ నాయుడు గారు టైం చాలా సేపు ఉన్నది. మీ ఇద్దరు ఎంతసేపు అన్నా మాట్లాడండి. కాస్త నేను పెంచుతాను టైం. నేను టైం పెంచుతానండి, మీకేం ప్రాబ్లం లేదు. డిబేట్ లా సాగిద్దాం. ఓకే, మీరు ఆర్గ్యూ చేస్తే టైం వేస్ట్ కదా. మీరు కాదండి, మీరిద్దరు అలా మాట్లాడుకుంటే ఇప్పుడు 4-5 నిమిషాలు పోయింది, దానివల్ల ఉపయోగం లేదు. ఆయన అయిపోయింది కదా, అయిపోయి మీరు మాట్లాడుతురు కానీ
మరి అట్ట అసలు రెండు పార్టీలు పిలవకూడదు డిబేట్ లో, నేను చెప్తా. ఓకే 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 రండి, పాయింట్లో రండి, పాయింట్లో రండి. అరే టైం వేస్ట్ అండి, టైం వేస్ట్ ఎందుకు? ఒక్క నిమిషం, టైం వేస్ట్ అండి, మీరు మాట్లాడండి, నేను టైం ఇస్తాను కదా. అరే టైం ఇస్తాను, వెయిట్ చేయండి, ఎందుకు టైం వేస్ట్?